బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం ప్రత్తిపాడు గ్రామంలో అర్ధరాత్రి అక్రమ పూడికలు. ప్రత్తిపాడు బ్రిడ్జి దాటాక నిడదవోలు వెళ్లే రోడ్డులో ఉన్న పచ్చని పొలాల్లో యథేచ్ఛగా అక్రమ పూడికలు. అర్ధరాత్రి దొంగ అర్ధరాత్రి దొంగచాటుగా యథేచ్ఛగా అక్రమ పూడికలు చేస్తున్నా పట్టించుకోని అధికారులు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా నెమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ మామూళ్ల మత్తులో విజిలెన్స్, రెవెన్యూ, మైనింగ్, పంచాయతీ అధికారులు జోగుతున్నారంటూ వెల్లువెత్తుతున్న విమర్శలు. కన్వర్షన్కు డబ్బులు చెల్లించేశామంటూ ప్రగల్భాలు. కన్వర్షన్ దరఖాస్తు స్థాయిలో ఉందా లేక పూర్తి అనుమతి వచ్చిందా అనేది తేలాల్సి ఉంది. స్థలం పూడ్చేందుకు మైనింగ్ అనుమతులు ఎక్కడ, వాటి బిల్లులు ఏవి? మట్టి తవ్వి తెచ్చే చోట మైనింగ్ అనుమతులు, వాటి బిల్లులు ఏవి? పంచాయతీకి సీనరేజీ చెల్లిస్తే వాటి బిల్లులు ఎక్కడ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పంచాయతీకి రిజర్వ్ స్థలం మాట ఏమిటి? ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ యథేచ్ఛగా అర్ధరాత్రి అక్రమ పూడికలకు పాల్పడుతున్న స్థల యజమానిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం ప్రత్తిపాడు గ్రామంలో అర్ధరాత్రి అక్రమ పూడికలు. ప్రత్తిపాడు బ్రిడ్జి దాటాక నిడదవోలు వెళ్లే రోడ్డులో ఉన్న పచ్చని పొలాల్లో యథేచ్ఛగా అక్రమ పూడికలు. అర్ధరాత్రి దొంగచాటుగా యథేచ్ఛగా అక్రమ పూడికలు చేస్తున్నా పట్టించుకోని అధికారులు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా నెమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ మామూళ్ల మత్తులో విజిలెన్స్, రెవెన్యూ, మైనింగ్, పంచాయతీ అధికారులు జోగుతున్నారంటూ వెల్లువెత్తుతున్న విమర్శలు. కన్వర్షన్కు డబ్బులు చెల్లించేశామంటూ ప్రగల్భాలు. కన్వర్షన్ దరఖాస్తు స్థాయిలో ఉందా లేక పూర్తి అనుమతి వచ్చిందా అనేది తేలాల్సి ఉంది. స్థలం పూడ్చేందుకు మైనింగ్ అనుమతులు ఎక్కడ, వాటి బిల్లులు ఏవి? మట్టి తవ్వి తెచ్చే చోట మైనింగ్ అనుమతులు, వాటి బిల్లులు ఏవి? పంచాయతీకి సీనరేజీ చెల్లిస్తే వాటి బిల్లులు ఎక్కడ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పంచాయతీకి రిజర్వ్ స్థలం మాట ఏమిటి? ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ యథేచ్ఛగా అర్ధరాత్రి అక్రమ పూడికలకు పాల్పడుతున్న స్థల యజమానిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు.